మూడు మ్యాచ్లు ఆడారా? మూడు ఓడిపోయారు. అది చూసే పిల్ల మూడు 6 వెళ్ళింది అంతే. ఎందుకు అసలు ఓడిపోతున్నా నాకు అర్థం కావట్లా. టీం వర్క్ ఎప్పుడైనా గెలిచింది. అది మనం ఎప్పుడన్నా బిఆర్ ర్యాంక్ స్క్వాడ్ ఆడతారు ఇస్తాం. సేమ్ స్క్వాడే ఆడతారు కదా గ్రాండ్ మాస్టర్ మనకి. వాళ్ళు చూడు కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది, మనొచ్చుడు ఎలా ఉంటుంది. మనం చచ్చిపోతే రవే కాదు మనం చచ్చిపోయి అవతల మ్యాచ్ ఎట్టుకుంటా చెప్తాం కదా. లేదు నువ్వు అసలు ముందు చచ్చిపోతావు, చచ్చిపోయి రవే ఆడతావు. మీ రవే వేస్తావు ఏంటి ఎరగా మాకు మీ కాదు అంతే. కానీ అలా ఆడకూడదు. వాళ్ళ ఎనిమి స్ట్రాటజీని ఛేదించాలి. వాళ్ళే ముట్ల వల్ల వచ్చేసుకుంటే ఇట్లా వాళ్ళలాగా తెలుగుగా అది. అందుకే నేను చెప్పాను మన స్క్వాడ్ లో టీమ్ లీడర్ ఉండాలి, ఆ టీమ్ సపోర్టింగ్ మెంబర్స్ ముగ్గురులో ఒక రష్ అలా ఉండాలి. మన నాన్న అన్ని రోజులు ఒకళ్ళే ప్లే చేస్తారు. అలా కాకుండా ఇలా స్పెక్ట్ అవ్వాలి. అగ్నేష్ చూడు స్నైపింగ్ చేస్తారు బాగా. అగ్నేష్ స్నైపింగ్ మనకి ఇల్లు ఎవరు చేయలేరు అనమాట. అవునా? ధ్రువ స్నైపింగ్ థానోస్ స్నైపింగ్ చూడదనుకున్నాను నువ్వు. M416 యూఎంపీ లాగా స్నైపింగ్ చేస్తాడు. మర్చిపోయి నోవా అన్నాడుగా. ఇప్పుడు గేమ్ ఆడాలి అని చెప్పుకోవాలి. మనం నలుగురే ఉన్నాం కదా. అలా నాది 2 లక్షలు వెళ్ళిపోయింది స్కోరు. నువ్వు రషర్వి కదా. వాడేమో స్నైపర్, నేనేమో సపోర్టింగ్. మరి ల్యాండింగ్ ఎవరు? ల్యాండింగ్ ముందు టీమ్ లీడర్ మర్చిపోయాను. ఆల్ ఆర్ లీడర్స్ అట్లా ఉండదమ్మా. అందరూ లీడర్ ఉన్నవాడు అంటే చెప్తే వినాలి టీం. కానీ ఎప్పటికన్నా టీమ్ లీడర్ లేదా ఎంత పెద్ద టీం అయినా సరే పాటే సక్సెస్ఫుల్ అవ్వాలంట ఈ స్పోర్ట్స్ లో. మన ఈ స్క్వాడ్ లో పట్టలేకపోతున్నాం. ఈ స్క్వాడ్ లో వచ్చే స్క్వాడ్ ఏం కొడతాం. వీళ్ళు వాళ్ళ స్క్వాడ్ కొట్టేసి వచ్చినట్టున్నారు. చాలా పేషెన్స్ కావాలి ఈ స్పోర్ట్స్ అంటే. In a virtual world, and it's not based on the real world. Don't worry, సరే ఈ మ్యాచ్ మొత్తం మనందరం కోఆర్డినేషన్ తో ఆడదాం. ఒక్కసారి డౌన్ అనుకుంటా. డౌన్ చేస్తాం ప్రాబ్లమా? దిల్లా నువ్వు అవుట్ అయిపోతే నేను డౌన్ అవ్వలేనుగా. నేను డైరెక్ట్ కిల్ అయిపోతా. అయితే కిల్ అవ్వకుండా ఆడాలి. డౌన్ అయినా పర్లేదు, కిల్ అవ్వకుండా ఆడాలి. బ్యాక్ వెళ్దామా? డెడ్ పూల్ వచ్చాడు. ఈ మ్యాచ్ మనం ఎలా చచ్చిపోతాం కదా ఆడితే. హానస్ కూడా పడిపోతుంది వాళ్ళు. నా హానర్ స్కోర్ కన్నా ఈడు ఎక్కువ. హానర్ స్కోర్ లేకపోతే ఆడలేదు. 50 కొట్టాడు ఇప్పుడే వెనక్కి రమ్మని. ఇంకో 50 కొట్టాడు. ఇంకో 50. ట్రైన్లో వెళ్తున్నాం మనం. అవును ట్రైన్ దింపాడు. ఏడుతున్నాడు. ఏడుపు పెట్టాడు. ఏం చూస్తా ఉన్నాడు చూసావా? రిక్వెస్ట్ పెట్టినట్టు నేను వచ్చేద్దాం అనుకున్నా. మమ్మీ అని చెప్పి ఆగిపోయా. ఉన్నారా అయిపోయారా? ఉంది. మీ దగ్గర ఉందా ఇంకా? నా దగ్గర కూడా ఉన్నాడు. ఆడైపోయాడు.
లేదు. ఎప్పుడు చాలా మరి తెలియదు. దగ్గర కుడిసే పంపిసే. ఇయ్యా ఫుల్ డ్యామేజ్ అయ్యా. ఇడు ఒక్క బుల్లెట్ కొట్టు బిల్ల అక్కడ నుంచి పైనుంచి ఒక్క బుల్లెట్ కొట్టు బిల్ల. కొట్టు కొట్టు. హలో మీరు మ్యాచ్ మేకింగ్ చేసినప్పుడు మరి రిక్వెస్ట్ ఎందుకు పెట్టలేదురా? మీరు మ్యాచ్ మేకింగ్ పెడితే నీకు రిక్వెస్ట్ ఎలా వచ్చిందిరా జేబీ? ఓ మామూలు మెసేజ్ పెట్టవచ్చుగా చాట్లో. నీకోసం వచ్చేసింది తెలుసా. మళ్ళీ మ్యాచ్ మేకింగ్ అరే స్పైడర్ క్యారెక్టర్ వచ్చిందిరా. అయినా పర్లా మా వెనక్కి వెళ్దాం మళ్ళీ. బరువు ఎక్కువైనట్టున్నావు. నీ పిల్ల ఉందా అయిపోయిందా? పిల్ల ఉందా అయిపోయిందా? ఉందిరా, దానికే ఉందిరా. అది ఇంతసేపు నాతో ఆడుకుంది. ఓ దట్ట. ఇప్పుడే జస్ట్ ఒక పావు గంట కూడా కాదు, ఇప్పుడే పడుకున్నా. అదో ఇంకా లేచి ఉంది చూస్తుంది నా వైపు. ఓ మా సీజన్ అయిపోతుంది, మాస్టర్కి వెళ్ళాలి. ఇంకా వెళ్ళలేదురా నువ్వు? వెళ్ళలేదురా. వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నాడు. మీరా గాడు, ఆ వరానేవుడు, వీళ్ళంతా మొత్తం ర్యాంక్ మొత్తం పోగొడుతున్నారా. నీదా? అందరు అందరు మొత్తం ర్యాంక్ మొత్తం పోగొడుతున్నారు. నువ్వు నీ వల్లే మ్యాచ్ మొత్తం పోతున్నావు. రిక్వెస్ట్ పెడితే రావట్లేదు వీడు. గేమే ఆడట్లేదు. నేను ఎప్పుడు వచ్చింది దెబ్బకి రిక్వెస్ట్ తీసేసాను కోపం వచ్చి. అందరి దగ్గరికి వెళ్తున్నాడు వీడు. నీ అకౌంట్ అంతమంది కూర్చోండి. మా తమ్ముడు ఆడతాడు. రే కాయిన్ తీసుకుని రే కొట్రా. ఆ తమ్ముడు నేను చెప్పాను ఎవరితో ఆడద్దని చెప్పాడు, అందుకే ఆడదా. ఏ బిల్ల ఇటువైపు చూడు బిల్ల. స్పైడీ కొట్టు కొట్టు. ఇటువైపు చూడు, సాయికరంగా వైపు చూడు. ఇది స్పైడర్గా ఇటు వస్తుంటే అదే ఆట అవుతుంది. వాట్ ఎ థాట్, వాట్ ఎ విజన్. సరే ఫస్ట్ పెట్టు. అరే ఎవరు ఎనిమిది ఉన్నాడ్రా. బిల్ల పైన ఎనిమిస్ ఉన్నారు బిల్ల, ఇద్దరున్నారు. బిల్ల నువ్వేంటి బిల్ల నీ మీద నమ్మకం పెట్టుకుని వస్తే నువ్వేమో రాకుండా ఎలా చేసావు? ఏమన్నా కనిపడే మరి. తీసుకో అసలు తీసుకున్నా. లెవెల్ 2 నా దగ్గర కూడా ఉంది. ఏంటిది? స్పైడీగా? స్పైడీ కాదు, అంటే అది పెట్టాను, ల్యాండ్ మెయిల్ పెట్టాను, చేయిస్తున్నారు కదా.
పెట్టే చెప్తూ వెళ్తున్నాను. ట్రైన్ అరైవింగ్ ఇన్ 0000. నైరవి సౌత్ 195. సౌత్లో 195 వచ్చి దొరికింది. సౌత్లో 195 బిలా రారు మీరు, రారురా మీరు. వస్తున్నా బిల్లా. ఫస్ట్ సౌత్లో 195 చెప్తే అది ఎక్కడ ఉంది ఎత్తుక్కోవాలిగా. అరే బిల్లా ఏదటి మరి ఎవడో ఏముంది ర్యాండమ్ ప్లేయర్ నమ్మకపోతే ఒక డౌన్ చేసి పడిపోయారా నేను. When it hurts, so do really. మామూలుగా ఇచ్చేవారు అవే. అవును తీసుకున్నాము. నాకు ఫీల్ చేశాడు ఈనాడు. MP5 2 ఇక్కడ. నైస్. షార్ట్ గన్ బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఏం 3 డ్రాపులు ల్యాండ్ అవుతున్నాయి ఇప్పుడే. ట్రైన్కి వెళ్ళొచ్చు. ఫ్రీ టికెట్ అవసరం. ఫ్రీ రివ్యూ అవుతుంది. అరే ఆటోమేటిక్ ఎవరి సపోర్ట్ లేకుండా ఆటోమేటిక్ గా రివ్యూ వచ్చేస్తుంది. అరే అక్కడ ఎనిమిది ఉన్నారు. అదే ఇది వాడికి డ్యామేజ్ వచ్చిందిరా. అరే 150 వచ్చింది. ఓ వస్తున్నా ఒక 2 నిమిషాలు వెయిట్ చేయి. 5 minutes వెయిట్ చేయండి. బిల్లా ఇప్పుడు సాయికిరణ్ గారి దగ్గర రావాలి, బిల్లా దగ్గర రావాలి. తొందర చెప్పండి. ఒరే అమ్మాయి దాన్ని నాక్ చేశారా? మనోడు వచ్చాడుగా. అయితే నేను బిల్లా దగ్గరికి వెళ్తున్నా. ఈ స్కైలర్ వల్ల అవుట్ అయ్యాను నేను. వచ్చి స్కైలర్ వేసారు. బిల్ల బండి తీసుకో. బండి తీసి డేరీ. అయ్యా నా డ్యామేజ్ చూడయ్యా ఎంత ఉందో. 1600 అంట. 1 కిల్ అంట. అయ్యా 4 టైం కూడా అయిపోయింది బిల్ల. నాకు డబ్బులు ఇస్తారు. ఇవ్వు బిల్ల. అవసరం లేదు సార్. డైరెక్ట్ వివరానికి వెళ్ళిపోతారు. హార్ట్లో పెట్టిందా? అలా దిగిందా? అలా కాంచి బండి రెడీగా పెట్టారు. కార్ వేసుకెళ్ళి బండి వేసుకెళ్ళి వెళ్ళా అక్కడికి. ఫ్రీ మెడికిట్ తీసుకోరా. బండి వేసుకొని లోపల అయిపోతావు. వచ్చేస్తారా జోన్లోకి? అక్కడ అలోక్ ఉంది. ఇంకేంటి జేపీ ఎక్కడ దిగుతావు నువ్వు ఇప్పుడు? ల్యాండ్ ఫ్యాక్టరీయా? నువ్వు వచ్చి బిల్లా వచ్చేదారులు కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటారా? నీకు 20 ఇస్తాం.
పైన ఒకడు ఉన్నారు చెప్పి ఫ్యాక్టరీ పైన తొందర దిగు కొట్టేస్తున్నాడు వీడు. నీ గన్నెలో వచ్చిందిరా. అది క్యారెక్టర్ పెట్టుకున్నా ఒకటి ఇవ్వు మరి అయితే నాకు. ముందు ఒకటేరా మరి క్యారెక్టర్ పెట్టుకున్నా అన్న, మరి ఆడట్టు కొట్టాడు ఎనిమిస్ని. వాడు తీసుకున్నాను ఉంటాడు. ఏది అది ఉండదు కదరా. రారా రే రారా. ఊకంగా వేసుకున్నాడు చూడండి అది. పైనుంచి ఏడబ్ల్యూఎంతో కొట్టారా. బిల్లా వాట్ అయిపోయింది బిల్లా. మరి పైనుంచి ఏడబ్ల్యూఎం ఎలా వచ్చింది? అది ఏంటో కన్సల్ వచ్చారా. ఏం మరి బిల్లా బండేసుకుని జోన్లోకి వెళ్ళిపోవచ్చుగా. ఓపీ బిల్లా. ఎమోటే 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 చుట్టూ 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 టైం అయిపోయింది. చుట్టూ 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 టైం అయిపోతుంది. చుట్టూ సరే సరే అక్కడికి వెళ్ళి కాయిన్ కలెక్ట్ చేసుకో. అయ్యా చుట్టూ అయ్యా, నువ్వు చుట్టూలో సరిపోయింది 200. ఇంకోటి వెళ్ళిపోయిన అమ్మలకి వెళ్తున్నాడు. ఏమైంది? సరే సరే. అరే క్లాక్ అవుట్ వస్తావా? ఉన్నాడు కూడా. ఇలా మెడికి చుట్టూ సూపర్ మెడి చేయి. ब्रो रिवाइव करो यार. अगर एनिमीज ये लेफ्ट लोకి వెళ్ళు అక్కడ ఫుడ్ బాక్స్ ఉంది. ఇంకోటి అరే ఎంత కష్టపడి అలా వచ్చి పడిపోతే అలా చాడు ఇండు ఓపీ పిల్ల. సాయికరంగా అయిపోయాడు అయ్యా. నువ్వు ఒక్కడే ఉన్నావు, కొద్దిగా జోన్లోకి వెళ్ళు. జోన్ సెల్ఫ్ రివైవ్ వేసాడు. వీడి దగ్గర చాలా 1500 కాయిన్లు ఉన్నాయి. కాయిన్ దేదా యార్. నువ్వు వెళ్ళట్లా. బిల్లా రివైవ్ బిల్లా. అంతేనా పిల్ల మన రిలేషన్ ఆడైపోతే డేర్ తెద్దాం అనుకున్నా. ఆడ అస్సలే వాడు ఇవ్వట్లేదురా. ఎట్టాలంటారా నడుచుకుంటే అందరం వెళ్ళి రావడం కష్టమేనా. అటెండ్ చెట్టు పో. వీడితో పాటు ఫ్యాక్టరీకి వెళ్ళు, లేకపోతే క్లాక్ టవర్కి వెళ్ళు. కార్ చూడు కార్ బిల్లా. కార్ ఆ దగ్గర అన్ని జడ్డుగలు ఉన్నాయి. వీడు ఫ్యాక్టరీ నుంచి వచ్చాను కొడదామని చూస్తున్నాడు.
ఫ్యాక్టరీ కింద క్లాక్ టవర్లు ఎత్తావా? ఫ్యాక్టరీ క్లాక్ టవర్ సాయికరంగా అడిగారు నాకేమ్మకు డెడ్పూల్ క్యాన్ వస్తున్నాడు చూడండి కూడా. నేనేం చేసేదిరా చెప్పాను కదరా వీడు వేస్ట్ గడని చార్జ్ మత్తు బాట్ చేసాక వెళ్ళి బాట్ నా కొరక ఏం లేదు పాప నీలాగా నా డామేజ్ చూడరా నా డామేజ్ నా కిల్లు చూడు సేమ్ అదే చెప్పాడు రూమ్ లో కూడా నా డామేజ్ ఎవరు అదే అంటాడు. 3 కిలో పెట్టుకుందా ఇచ్చి అదే కదా నేను అంటుంది. నా దాంట్లో 2 కిలోలు దొప్పేసింది ఈడే. 5 కిలో దొప్పేసింది మొత్తం. అయ్యా నా 5 కిలోలు ఈడే కొట్టాడు. చూడు 300 డామేజ్ 2 కిలోలు జేబీ గడికి నేనే ఇక అంత సీన్ లేదు. బుల్లెట్లు అయిపోయినట్టున్నాయి. కాదు బుల్లెట్లు అయిపోయినట్టున్నాయి స్కార్లో. ఇవాళ పోనీ ఏ క్లాక్ టవర్లోకి వెళ్ళి రివే కొట్టరా. అంత సీన్ లేదు. క్లాక్ టవర్కి వెళ్ళి రివే కొట్టరా. भाई रिवे करो यार, रिवे కొట్టు. మ్యాచ్ రండి వద్దురా రే. తమిళ ప్లేయర్ ఎన్నాడా ఆగరా. వీడికి నాకు నీచంగా వచ్చారు అనుకో మనం ఇబ్బంది పడతాం. ఏం కాదులే.